వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడను. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. అసలు అవగాహన లేకుండా ఈ క్రిప్టో కరెన్సీ జోలికి వెళ్ళొద్దు అంటూ పోలీసులు తెగ పదే హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఈ స్కామ్స్ ఎలా జరుగుతాయి, ఈ క్రిప్టో కరెన్సీ స్కామ్స్ అంటే ఏంటి అంటే ఎన్ని విధాలుగా స్కామ్స్ జరుగుతాయి రోజు చూసుకుంటా ఉంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాంటి హ్యాకింగ్ అని తెలుసుకున్న వాళ్ళు అంటే చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు కూడా మోసపోతూ ఉన్నారు. సో ఇలాంటి అన్ని విషయాల గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు విజయ్ గారు. ఈ క్రిప్టో ఏదైతే ఇప్పుడు జరుగుతూ ఉందో ఈ స్కామ్స్ కానీ ఎలా మోసాలు చేస్తూ ఉంటారు అర్థం కాదంటే వాట్సాప్ చాట్స్లో కానీ ఈ టెలిగ్రామ్ ద్వారా చాలా విధాలుగా స్కామ్స్ అవుతూ ఉన్నాయి. అంటే ఎలాంటి వాళ్ళు బాధితులు అవుతూ ఉన్నారు, ఎలా సేఫ్ అవ్వచ్చు అంటారు దీని గురించి? బేసిక్గా క్రిప్టో ఈ యొక్క స్కామ్స్ అనేవి ఎక్కువ ఎడ్యుకేటెడ్ పీపుల్లే ఎక్కువ స్కామ్కి గురవుతున్నారు. బేసిక్గా మీరు రీసెంట్గా కేసులు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివ్వండి, అంటే పూర్తిగా మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా 24 hours ఆ ల్యాప్టాప్ ముందు వేసుకుని బయట ప్రపంచం ఏం జరుగుతుందో ఏంటో తెలియకుండా డిజిటల్ అరెస్టులు కానివ్వండి, ఏదైనా డిజిటల్ అరెస్ట్ అయినా ఈవెన్ క్రిప్టో ట్రేడింగ్ స్కామ్ అయినా అన్నీ కూడా చివరాఖరికి ద మోడస్ ఆపరెండి అంతా ఒకటే, డబ్బులు కొట్టేయటం కామన్ పీపుల్ దగ్గర. సో ఈ స్కామ్స్ ఎలా అంటే ఒక స్టేజ్ బై స్టేజ్ అనమాట. వాళ్ళు ఫస్ట్ ఒక ఫేక్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఆ ఫేక్ ట్రేడింగ్ చూపిస్తారు కొన్ని కాంటెక్స్ట్లో. కొన్నిట్లో ఏం చేస్తారంటే ట్రేడింగ్ వాళ్ళే చేసినట్టుగా చూపించి ఫస్ట్ ఒక 5,000 రూపీస్ లేదా 2,000 ఏమని చెప్పి దానికి డబుల్ అమౌంట్ వాళ్ళే ట్రేడ్ చేస్తూ ఉంటారు. అదంతా ఫేకే, అది ఏమి ఉండదు అక్కడ ట్రేడింగ్. జస్ట్ వాళ్ళు ఏంటంటే వచ్చిన అమౌంట్కి డబల్ ఇస్తారనమాట. 1,000 2,000 అట్లా ఇచ్చేసి నెక్స్ట్ ఒకటేసారి వాళ్ళు ఏం చేస్తారు, ఒక 1 lakh 2 lakh ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటారు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొని దాన్ని ఒకటే రోజున ఒక 5-6 అవర్స్లో దాన్ని 1 crore ఒక 50 lakhs అని చూపిస్తారనమాట. మీకు ఎంత అమౌంట్ వచ్చింది అన్న తర్వాత వాడు విత్డ్రా చేసుకోవడానికి ఉండవు ఆ అమౌంట్. వాటితో ఏం చెప్తారంటే ట్యాక్సెస్ 30% మీరు గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్సెస్ ఉంటే ఆ ట్యాక్స్ అమౌంట్ మీరు పే చేస్తేనే ఈ అమౌంట్ రిలీజ్ అయ్యిద్ది అంటాడు. సో అన్నప్పుడు ఆ 1 lakhకి వాడు 50 lakhs వస్తుంది, లేదంటే 1 crore వస్తుంది. 1 crore 30 lakhs పే చేస్తే మిగిలిన 70 lakhs మనకు ప్రాఫిటే కదా అని చెప్పి అప్పో తెచ్చి లేదంటే ఆ లోన్లు పెట్టి ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ వాడు డిమాండ్ చేస్తాడు. వీడి తప్పదు కదా, 30 lakhs కట్టిన తర్వాత మళ్ళీ 10-20 lakhs కట్టాలంటే కడతాడు కొంతమంది. అమౌంట్ రావాలంటే కట్టాల్సింది అంతే కదా, ముందుకు పోయినా అదే ఇక వెళ్ళాల్సిందే కాబట్టి అది పే చేస్తారు. చివరాఖరికి వచ్చేసరికి అది స్కామ్ అని తెలుసుకొని ఈ కంప్లైంట్లు అనేవి రేజ్ చేస్తూ ఉంటారు. అసలు ఈ స్కామర్స్ ఇంత భారీ ఎత్తున స్కామ్ ఎలా చేయగలుగుతున్నారు అంటే ఇంత భారీ ఎత్తున ఎంత మిషనరీ కావాలా లేదా ఎలా చేయగలుగుతున్నారు? మిషనరీ ఏముందండి, రీసోర్సెస్ ఎక్కువ ఇక్కడున్న మన పాపులేషన్లో ఉన్న పీపుల్లే యూజ్ చేసుకుంటారు. స్కామర్ అనేవాడు ఇప్పుడు బేసిక్గా ఏ స్కామ్కైనా స్టార్టింగ్ వచ్చేసి చైనీస్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళంతా కూడా ఆపరేషన్ చాలా దూరం నుంచి చేస్తారు. ఒక పర్సంటేజ్ మీద ఎక్కువ యూజ్ చేసుకునేది నార్త్లో కొన్ని స్టేట్స్లో ఉన్న పీపుల్ని వాళ్ళు హైర్ చేసుకొని వాళ్ళ ద్వారా ఈ స్కామ్స్ అనేవి ఈ టెలిగ్రామ్ ద్వారా మనకి ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక చోట ఎండ్ అయిపోద్ది. వీళ్ళు మొత్తం కూడా టెలిగ్రామ్ ఛానల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. అట్లా ఓవరాల్గా అంటే ఇట్లా కాంటాక్ట్స్ వీళ్ళకి ఎలా వస్తాయి అంటారు, అంటే మన డేటా అంతా వాళ్ళకి ఎలా పోతుంది? కాంటాక్ట్స్ అంటే డేటా లీక్స్ అండి. మనం ప్రతి చోట చెప్తున్నాను కదా, ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోస్లో నేను చెప్పాను, పెట్రోల్ పంప్ దగ్గర నుంచి మనం ఎక్కడ పడితే అక్కడ మన ఫోన్ నెంబర్స్ని కానీ మన డీటెయిల్స్ని కానీ షేర్ చేస్తూ ఉంటాం. మీరు డార్క్ వెబ్లో కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, నేను ఎప్పుడైనా మీకు చూపుతాను. దానిలో క్లియర్గా డేటా డంప్స్ ఉంటాయి. మనం 140 కోట్ల మందిలో దాదాపు 100 కోట్ల మంది డేటా ఉండిద్ది. దానిలో ఫోన్ నెంబర్స్ ఉంటాయి, ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి, అన్నీ కూడా ఎవ్రీథింగ్ డేటా. ప్రతి స్టేజ్లో డేటా లీక్ అనేది మన సొసైటీలో జరుగుతూ ఉంది. ఎందుకంటే మన లా కూడా సరిగ్గా లేదు. ఈవెన్ మీరు చూసుకుంటే కనుక ప్రైవసీ లాస్ చాలా వీక్గా ఉన్నాయి ఇండియాలో. సో మన డేటాని ఎవరికైనా అమ్ముకునే పవర్స్ ఉన్నట్టుగా అమ్మేసుకుంటున్నారు మన పర్సనల్ డేటాని. ఈవెన్ హాస్పిటల్స్ కానివ్వండి, కార్పొరేట్ కంపెనీస్ కానివ్వండి, మీరు వెళ్ళిన మెడికల్ షాప్ కానివ్వండి, ఎవ్రీ స్టేజ్లో మీరు నెంబర్ ఎక్కడ ఇచ్చినా సరే మీ నెంబర్ని వాడు అప్డేట్ చేసుకొని డేటాబేస్లకు అప్డేట్ చేసుకోవడం, ఆ డేటాబేస్ని బయట అమ్ముకోవడం, ప్రతి స్టేజ్లో ఒక రియల్ ఎస్టేట్ ట్రేడ్కి అమ్ముకోవడం, ఒక స్కామర్కి అమ్ముకోవడం, ఇలా డార్క్ వెబ్లో అమ్మకానికి అనేవి చాలా ఉన్నాయి. వాటి ద్వారానే కాంటాక్ట్స్ అనేవి వస్తాయి. వాటికి వల విసురుతారు. బేసిక్గా వల విసిరినప్పుడు వాళ్ళకి పడే చేపలు వాళ్ళకి పడుతూ ఉంటాయి. అయితే రీసెంట్గా చూసుకుంటే కొంత కష్టం, ఒక యాడ్ మీద క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో ఒక యాడ్ మీద క్లిక్ చేయడం, లేకపోతే తెలుసుకోవడం రియల్ ఎస్టేట్ గురించో మిషనరీ గురించో క్లిక్ ఇస్తాం. విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ డీటెయిల్స్ అందరికి వెళ్ళిపోతున్నాయి. మరి ఏంటో తెలియదు కానీ కంటిన్యూస్గా ఈ కంపెనీ కాల్స్ రియల్ ఎస్టేట్ కానీ కంపెనీస్ అన్నీ వస్తూ ఉన్నాయి. రీసెంట్గా కూడా ఒక కాల్ విన్నా నేను. నాకెందుకు అంటే వాళ్ళకి అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ నాకెందుకు పదే ఫోన్ చేస్తున్నారు, నాకు అవసరం లేదంటే వస్తాయి, నీ నెంబర్ నా కాడకు వచ్చింది, మా కాడ ఉంది నీ డాటా అంత ఉంది, మేము ఫోన్ చేస్తాం, చేయదంటూ ఒప్పుకుంటాం అంటూ ఇట్లా
అంటే కస్టమర్ కేర్లో మాట్లాడుతూ మన తిడతారు, వాళ్ళు రివర్స్ అయితే తిడతారు. సో ఈ కాల్స్ రాకుండా ఆపడానికి ఏమైనా ఆప్షన్ ఉందంటారా ఇట్లా? ఇంతకుముందు డిఎన్డి సర్వీసెస్ ఉండేయండి. ఇప్పుడు అయినా కూడా ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే 7 తర్వాత ఏమో ఇట్లాంటి ప్రమోషనల్ కాల్స్ ఏమన్నా వస్తే కంపెనీ మీద సీవ్ చేస్తే 10-15 lakhs కూడా పే చేసిన సంఘటనలు ఉన్నాయి ఒక 10 years బ్యాక్ దాకా. ఇప్పుడు అవన్నీ ఎక్కువైపోయినాయండి. అది లార్జ్ స్కేల్ బిజినెస్ అయిపోయేసరికి ఏంటంటే ఈవెన్ ఎవరు కూడా దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. ఎన్ని నెంబర్స్ని ఇప్పుడు వరకు అయితే ఏంటంటే స్కామర్ నెంబర్స్ వరకు బ్లాక్ చేయగలుగుతున్నారు. మామూలు మన పర్సనల్ నెంబర్ లాగా ఇప్పుడు మీ నెంబర్ ఉంది, మీరు ఒక 100 మెంబర్స్ 200 మెంబర్స్కి ఆ నెంబర్ నుంచి చేస్తాడు. అది బ్లాక్ అయిపోయిన తర్వాత వేరే నెంబర్ యూజ్ చేస్తాడు. నెంబర్ ఆఫ్ సిమ్స్ వాడు యూజ్ చేస్తున్నాడు కదా, ఫేక్ సిమ్స్ యూజ్ చేసి కాల్ చేస్తూ ఉంటారు. ఏం చేయలేమండి, వాళ్ళని బ్లాక్ చేయలేం. సో మనకు అలాంటి కాల్స్ రాకుండా ఆపే ఆప్షన్ ఏం లేదా? అలా మనకేమి ఉండదండి, మన చేతిలో అండి. మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటంటే యాజ్ ఆఫ్ నో మనం కంట్రోల్ చేయలేని టెక్నాలజీని మనం యూజ్ చేస్తున్నాం. ఒకప్పుడు మనం చూడండి, కీప్యాడ్ ఫోన్ మీ చేతిలో ఉంటే దానిలో ఉన్న అన్ని ఆప్షన్స్ మీకు తెలుసు. మీ ఫోన్లో ఉన్న ఆప్షన్స్ మీకు ఈరోజు తెలియదు ఎన్ని ఉన్నాయి అనేది. సో మనం కంట్రోల్ చేయగలిగిన టెక్నాలజీ కంటే ఎక్కువ అడ్వాన్స్డ్ టెక్నాలజీని మనకి అంత ఇన్ఫర్మేషన్ లేకుండా మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. దానికి ఈవెన్ యూనో జ్యుడిషరీ కూడా అంటే లా ప్రకారం కూడా మనకి సరైన ఈ యొక్క ఇది లేకపోవడం ప్రాబ్లం. అంటే ఎక్కువ ఇష్యూస్ అన్నీ ఇలా జనరేట్ అవుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడున్న ఈ లా ప్రకారం కానీ పోలీస్ మనకున్న టెక్నాలజీ ప్రకారంగా ఈ హైదరాబాద్లో కానీ సైబర్ సెక్యూరిటీ కానీ వీళ్ళంతా ఆపలేరు అంటారు ఇదంతా కూడా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు రీసెంట్గా మీరు ఈ కేసెస్ చూడండి. గత 2018 నుంచి మీరు చూసినట్లయితే కనుక 2018లో 2 lakh కేసెస్ సైబర్ క్రైమ్ కేసెస్ రిజిస్టర్ అయినాయి ఆల్ ఓవర్ ఇండియా చెప్తున్నాను. 2019లో 4 lakh కేసెస్ చూచాయిగా. 2020లో 12 లక్షల కేసులు. ఇవి 2021లో 14 లక్షల కేసులు, 9 లక్షల కేసులు 2022లో, 23లో 16 లక్షల కేసులు, 24లో ఓన్లీ 4 నెలల్లోనే 8 లక్షల కేసులు, దాదాపుగా 60-70 లక్షల కేసులు ఉన్నాయి. ఇన్ని కేసుల్ని ఇప్పుడు వర్టికల్ కంట్రోల్ ఆఫీస్ ఇక్కడ పెట్టినా కూడా హైదరాబాద్లో ఎంత అడ్వాన్స్డ్ సైబర్ క్రైమ్ మన ల్యాబ్ పెట్టినా ఎన్ని చేసినా సరే వీళ్ళు ఆ యొక్క లూప్లోనే ఉండిపోతారు. డిపార్ట్మెంట్ పీపుల్ అయినా సరే ఈ కేసులు రోజు మీరు చూసినట్టయితే లైన్లు కడుతున్నారు. ప్రతిరోజు ప్రతి సైబర్ క్రైమ్ స్టేషన్లో వెళ్ళి అక్కడ లైన్లు కట్టి బారులు తీరి రోజుకి మేము మినిమంగా 100 కేసులు పైనే 200 కేసులు రిజిస్టర్ అవుతూనే ఉన్నాయి. ఎన్నెన్ని డీల్ చేస్తారు, ఎంత మ్యాన్ పవర్ ఉంది, ఎన్ని ల్యాబ్లు ఉన్నా సరే అసలు అన్ని లక్షల కేసుల్ని వాళ్ళు డీల్ చేయగలుగుతారా? ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మీకు రాబోయే నెక్స్ట్ 5 yearsలో డిపార్ట్మెంట్గా అసలు నెక్స్ట్ 1-2 years ఎగ్జాంపుల్ తీసుకోండి. 1-2 yearsలోనే ఎంత సర్జ్ ఉండబోతుందంటే వీళ్ళు కనుక స్టార్టింగ్ ప్రాబ్లమ్ని అసలు ఎక్కడి నుంచి ఈ ప్రాబ్లం జనరేట్ అవుతుంది, లాస్ చేంజ్ చేయాలి, రిఫార్మ్స్ చేయకుండా కనుక ఈ కేసులు వెంబడబడతా వీటిని సాల్వ్ చేసుకుంటా కూర్చుంటే కనుక నెక్స్ట్ 2 yearsలో అసలు బయటికి రాని వర్ల్పూల్లోకి వెళ్ళిపోతారు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది. ఆ రిఫార్మ్స్ అనేది ఇన్స్టెంట్గా ఈ రోజు నుంచి ఏదో ఒకటి చేయకపోతే కనుక ఈ ప్రాబ్లమ్స్ ఇంకా రిపీట్ అవుతాయి. వాళ్ళు ఎవ్వరూ ఇప్పటికే ఏం చేయలేని పరిస్థితి వాళ్ళది. ఇప్పుడు వెళ్ళండి, మీరు ఏదైనా కేసు ఫైల్ చేయండి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేనే ఏదో ఒక స్కామ్ గురైనా, నాదొక 1,50,000 ఎంతో అమౌంట్ స్కామర్స్ దగ్గర నుంచి కొట్టేశారు. సో నాకు అది రికవరీ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏమైనా ఆప్షన్ ఉందంటారా? అవుతుందండి. ఇప్పుడు యాక్చువల్గా మీ దగ్గర నుంచి డబ్బులు కొట్టేసినప్పుడు, ఎవడైనా స్కామర్ కొట్టేసినప్పుడు మీరు సైబర్ క్రైమ్ ఇమీడియట్గా 1930కి మీరు కంప్లైంట్ చేసి ఆ ప్రూఫ్స్ అన్నీ ఇచ్చి ఆ అక్నాలజ్మెంట్ నెంబర్ తీసుకొని ఫస్ట్ స్కామ్ అవ్వగానే ఎమ్మటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిగెత్తకుండా ఫస్ట్ 1930కి కాల్ చేసి 1930లో కంప్లైంట్ చేయాలి. చేసిన తర్వాత అక్నాలజ్మెంట్ నెంబర్ ఒకటి వస్తుంది. అది తీసుకుని అప్పుడు వెళ్ళాలి సైబర్ క్రైమ్ ఆఫీస్కి వెళ్ళి, సార్ నాతో ఎదుగుండి ఇలా జరిగింది అన్నప్పుడు ఇన్స్టెంట్గా అక్కడ ఏమవుతుందంటే అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తారు వాళ్ళు. చేసినప్పుడు ఆ అకౌంట్ ఫ్రీజ్ చేసినప్పుడు మీరు 20 లక్షలు వేసి ఉండొచ్చు, 50 లక్షలు వేసి ఉండొచ్చు. వాడు బాగా ఇంటెలిజెంట్గానే ఉంటాడు స్కామర్ అనేవాడు. మ్యాక్సిమం 50 వేస్తే దాదాపు 30, 25 ఎంతో కొంత కొట్టేసి ఉంటాడు అవతలకి. ముందు ఆ మిగిలిన డబ్బులైనా సేవ్ చేసుకోగలిగే ఛాన్స్ ఉంటుంది, గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. ఆ మిగిలిన వాడు ఏవైతే ట్రాన్స్ఫర్ చేశాడో అవి లేరింగ్లో వచ్చేస్తాయి. బేసిక్గా వాడు ఏ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేశాడు ఏంటి అనేది డిపార్ట్మెంట్ ద్వారా ఆ అకౌంట్స్ని ఫ్రీజ్ పెడతా ఉంటారు. లేయర్ బై లేయర్ కొంత మీన్ టైం, ఒక నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, స్లోగా రికవర్ అవుతాయి. రికవరీ పర్సంటేజ్ అనేది ఎంత అని చెప్పలేం. ఒక్కోసారి 0 రికవరీ ఉండొచ్చు, ఒక్కోసారి ఫుల్ రికవరీ ఉండొచ్చు, ఒక్కోసారి 50% ఉండొచ్చు. బట్ వీ హ్యావ్ టు టేక్ అవర్ ఛాన్సెస్. ఇట్లాంటి స్కామర్స్ బారినే పడకూడదు. ఫస్ట్ థింగ్, పడితే కనుక ఇన్స్టెంట్గా ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే డౌట్ వచ్చిందా
మీకు డౌట్ వచ్చింది అని అంటే 100% స్కామ్ చేస్తున్నట్టే. ఇన్స్టెంట్గా మీరు అకౌంట్స్ ఫ్రీజ్ చేయించుకోగలగాలి. రైట్. ఈ స్కామర్స్ అందరూ చేసి ఏమంటే స్కామ్స్ అయిన తర్వాత ఈ అమౌంట్ అంతా ఎటు వెళ్తుంది అంటారు? అంటే వీళ్ళ అకౌంట్లోకి వెళ్తుందా లేదా బయటకు వెళ్తుందా? అంటే ఒక రికవరీ చేద్దామన్నా కూడా వాడి అకౌంట్ బ్యాంక్ ఫ్రీజ్ చేసినా వాడి అకౌంట్లో బ్యాలెన్స్ ఉండవు. సో ఎటుపోతున్నాడు? సో ఈ అమౌంట్ అంతా ఎలా రికవర్ అయితే ఎటుపోతుంది అంటారు ఇదంతా? ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు, మ్యాక్సిమం చాలామంది తెలుసు ఈ విషయం. ఒక స్కామర్ ఒక మనిషిని మోసం చేశాడు అని అంటే, ఒక 10 లక్షల రూపాయలు మోసం చేశాడు అనుకోండి, అందరూ ఏమనుకుంటున్నారంటే విక్టిమ్ ఎవరైతే 10 లక్షలు పోగొట్టుకున్నాడో అతను ఒక్కళ్ళే విక్టిమ్ అనుకుంటున్నారు. కాదు, ఆ విక్టిమ్ వేసిన 10 లక్షలు కూడా మీలాంటి నాలాంటి ఒక కామన్ మ్యాన్ అకౌంట్లోకి ఆ డబ్బులు వస్తున్నాయి. డబ్బులు వెళ్ళేది స్కామర్ అకౌంట్కి కాదండి. ఇప్పుడు మీరు టెలిగ్రామ్ ఛానల్స్లో చూస్తే కనుక కరెంట్ అకౌంటు, సేవింగ్స్ అకౌంటు, ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్స్ అని చెప్పి చాలామంది స్కామర్స్ అనేవాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అంటే మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి, మీ దగ్గర ప్రైవేట్ లిమిటెడ్దో లేదా ప్రొప్రైటర్షిప్ లేదంటే సేవింగ్స్ అకౌంటో ఉంది. ఉంటే కనుక వాడు ఏమంటాడంటే, మీరు చదువుకోలేదని వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఏం నీకు 10,000 ఇస్తాను అకౌంట్ ఇవ్వు అని అడుగుతారు. ట్రాన్సాక్షన్ చేసుకుంటాను అంటాడు. పాతకాలంలాగా అప్పుడు అనుకున్నా నా అకౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తే నాకు మంచిగా సిబిల్ ఉండిద్ది కదా అని ఆలోచనలో ఇచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది డబ్బు కోసం ఇచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళ అకౌంట్లు తీసుకెళ్ళి వాళ్ళ అకౌంట్లో ఎవరినైతే మోసం చేశారో ఆ డబ్బులు ఆ అకౌంట్లో వేసి వాటి నుంచి విత్డ్రా చేస్తున్నారు. వాటి నుంచి మళ్ళీ వేరే అకౌంట్స్కి పంపుతున్నారు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల నుంచి. ఈ రకమైన భారీ స్కామ్ అనేది జరుగుతూ ఉంది. ఇండియా వైడ్గా జరుగుతుంది. ఇది దాదాపు 1 year నుంచి అది నడుస్తూనే ఉంది. కొంతమందిని పట్టుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కువ టెలిగ్రామ్ నుంచి చాలామంది మోసపోతున్నారు చెప్తున్నాను. ఒకటే చెప్తున్నానండి, 140 కోట్ల మందిలో ఇంకో నెక్స్ట్ 10 yearsలో 90 కోట్ల మంది మీద ఒక్కొక్కడి మీద ఒక్కొక్క కేసు ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. అంటే ప్రతి ఒక్కడి మీద సైబర్ క్రైమ్ కేసు ఉండిద్ది ఫ్యూచర్లో. ప్రతి ఒక్కడి సోషల్ ప్రొఫైల్ పాడైపోయి ఉండేది. ప్రతి ఒక్కడిది ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితులే వస్తాయి. ఎందుకనంటే స్కామర్ అనేవాడు వీళ్ళ అకౌంట్స్ యూజ్ చేసుకుంటూ కాకుండా వీళ్ళని క్రిమినల్ చేసేస్తున్నాడు. ఇప్పుడు నేను నా బ్యాంకులో నేను తెలియక అమ్మేసుకున్నాను లేకపోతే ఏదో అయింది, సో నేను వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరంటారా? ఏమని కంప్లైంట్ చేస్తారు? కంప్లైంట్ చేసినా కూడా మీకు తెలియకుండా ఎలా ఇచ్చారు మీ బ్యాంక్ అకౌంట్ని వేరే వాళ్ళకి అని అంటారు. అంతే, అంతకంటే ఏముంది? ఇప్పుడు ఒక స్కామర్ ఒక మనిషి మోసపోయిన వాడి డబ్బు మీ అకౌంట్లోకి వచ్చిన తర్వాత అవి మళ్ళీ విత్డ్రా అయినాయి. మీ అకౌంట్లో ఉండిపోతే ఇబ్బంది లేదు. స్కామర్ ఏం చేశాడు, మీ అకౌంట్లో వేరే అకౌంట్కి కొట్టేసుకున్నాడు. సో అప్పుడు మీ ఇంటెన్షనల్గా మీరు ఇచ్చిన ఓటీపీల ద్వారా డబ్బులు వెళ్ళింది అనే సంగతి రుజువు అవుతుంది కదా. సో మీరు కూడా స్కామ్లో ఒక భాగం అయిపోయారు. అట్లా కొన్ని వేల మంది, లక్షల మందిని ఈ రోజున మోసం చేసే పరిస్థితుల్లోనే మోసపోతున్నారు. డైలీ బేసిస్ మీద చాలామంది అకౌంట్స్ అమ్ముకుంటున్నారు. ఎలా అమ్ముకుంటారు సార్? అంటే బ్యాంక్ అకౌంట్స్ ఇలా మధ్య ఎలా కాంటాక్ట్స్ ఉంటాయి, ఎలా డీలింగ్ చేస్తారు? కాంటాక్ట్స్ టెలిగ్రామ్ ద్వారా ఉన్నాయి, చాలా ఛానల్స్ ద్వారా ఉన్నాయండి. బేసిక్గా గ్రూప్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. టెలిగ్రామ్లో కూడా కరెంట్ అకౌంట్ రెంట్ అని కొడితే కనుక వచ్చేస్తాయి. అంటే బ్యాంకులు కూడా రెంట్కి ఇచ్చేలాగా? బ్యాంక్ అకౌంట్స్ రెంట్కి ఇస్తారు. మీకు చూపించాలంటే ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో ఈ గ్రూప్ ఉంది, మీరు చూడండి. ఈ గ్రూప్ని మీరు చూసినట్లయితే ఈ గ్రూప్లో క్లియర్గా నాకు ఇండస్ఇండ్ బ్యాంక్ లేదంటే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ కావాలి, స్టేట్ బ్యాంక్ కావాలి అని చెప్పేసి దీనిలో రిక్వైర్మెంట్స్ పెడతారనమాట. పెట్టిన తర్వాత వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు. టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ చేసినప్పుడు వాడు చెప్తాడు నీకు 2% ఇస్తానని అంటాడు. మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంతవరకు ట్రాన్సాక్షన్ లిమిట్ ఉందంటాడు. నా అకౌంట్లో ఒక 5 కోట్లు చేసుకోవచ్చు అనుకోండి ట్రాన్సాక్షన్, నా దగ్గర 5 కోట్లు చేసుకోవచ్చు అని చెప్తాను వాడికి. చెప్తే 2% కింద 10 లక్షలు ఇస్తానంటాడు. ఇస్తానని మళ్ళీ వాడు చూడండి, సౌత్ ఇండియాలో ఉన్న ఏ స్టేట్లలోకి వాళ్ళు రారు. తమిళనాడు కానీ, కేరళ కానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కానీ ఇక్కడికి రారు. ఇండోర్ కానీ, ముంబై కానీ, లేదంటే కానీ ఢిల్లీ కానివ్వండి, కోల్కతా కానీ ఇక్కడికి రమ్మని చెప్తారు. రమ్మంటాం కూడా వాడే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాడు మీకు. వాడే మీకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి వాడే హోటల్ రూమ్ ఇచ్చి మీ అకౌంట్ని తీసుకొని దానిలో 5 కోట్ల రూపాయలు వేసేస్తాడు వాడు. వేసేసి మొత్తం ట్రాన్సాక్షన్ చేసి 5 కోట్లు తీసేసి ఆ 10 లక్షలు 5 లక్షలు వాడికి ఇచ్చి పంపించేస్తారు. వాడు రాగానే నెక్స్ట్ మినిట్ వీడి మీద ఎవరైతే అకౌంట్ ఇచ్చారో వాళ్ళ మీద సైబర్ క్రైమ్ కేసు పడుద్ది. లిటరల్గా ఈ మనిషి జైలుకి వెళ్తున్నాడు. ఇప్పుడు స్కామర్ చూడండి, వాడు అక్కడ తీసుకెళ్ళి ఇట్లా చేశారని చెప్తే చెల్లదంటారు. ఎలా అండి అసలు వీడి ఇక్కడ నుంచి అక్కడికి ట్రావెల్ చేస్తున్నాడు కదా ఫేస్ టు ఫేస్. అసలు మన అకౌంట్ వాడికి ఇస్తాడు, మనకు తెలియకుండా అకౌంట్ ఇట్లా తెలిసే అకౌంట్ ఇచ్చుకుంటున్నారు చాలామంది. అది మీకు ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోద్దండి. వాళ్ళు నన్ను మోసం చేశారు ఇవన్నీ కవర్లు చెప్పినా కూడా ఎనరు. బేసిక్గా మన అకౌంట్లోకి డబ్బులు వచ్చినా మందే బాధ్యత, మనం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మందే ఉంది. అట్లానే మోసపోతున్నారు చాలామంది. రైట్. ఇప్పుడు నార్మల్ కాల్స్ అంటే
వింటూ ఉంటారు, హ్యాక్ చేస్తూ ఉంటారు. వాట్సాప్ కాల్ని కూడా అట్లా హ్యాక్ చేసి వినే ఛాన్సెస్ ఉన్నాయంటారా? సార్ ఒకటి చెప్తే చూడండి సార్, చాలామందికి ఒక మిత్ ఉంది. ప్రైవసీ ఏంటంటే ఈ వాట్సాప్ అనేది వింటారా వినరా, ఏ వినరేమో. వాట్సాప్ కాల్ చాలామంది చూడండి, డైరెక్ట్ కాల్ మాట్లాడితే ఒక నిమిషం వాట్సాప్ కాల్ చేస్తాను డబ్బు మనకి కట్టేసి వాట్సాప్ చేసుకుంటారు. ఎన్క్రిప్టెడ్ అనుకుంటాం. సార్ ఒకటే ఒక విషయం చెప్తాను, ప్రైవసీ ఈజ్ ఎ మిత్ జస్ట్ లైక్ డెమోక్రసీ. ఓకే, ప్రపంచంలో డెమోక్రటిక్ కంట్రీ అనేది ఏది ఉండదు. డెమోక్రసీ అని ఉంది అని దానిలో అందరం నమ్మి బతుకుతూ ఉంటాం అంతే. అట్లానే ప్రైవసీ అనేది ఏది ఉండదండి, ఎవ్రీథింగ్ ఎక్స్పోజ్డ్. మనం ఊరికి బట్టలు వేసుకుని ఇట్లా ఉన్నామని అని కానీ ఇంటర్నెట్లో ఇప్పుడు ఒక టెక్నాలజీ ప్రకారం మన ఇంటర్నెట్లో చూసుకుంటే ఓడదీసినట్టే. మన గురించి మనకంటే ఎక్కువగా దానిలో డేటా ఉంది మన గురించి. సో ప్రైవసీ అనేది ఎక్కడ లేదు. మీరు చెప్పండి, వాట్సాప్ ఉంది, వాట్సాప్లో ఒక డెవలపర్ ఉంటాడు. మీరు నేను మాట్లాడుకునేటప్పుడు వాట్సాప్ దేవుడైతే తయారు చేయలేదు కదా, తయారు చేసినోడు ఎవడు? డెవలపర్ ఒకడు ఉంటాడు. సో ఎంత ఎన్క్రిప్షన్ ఉన్నా సరే వాడు వెనకుండా ఎలా ఉంటాడు? వాడు యాక్సిస్ గవర్నమెంట్ ఏజెన్సీస్కి ఇవ్వకుండా ఎలా ఉంటారు? విషయం ఏంటంటే ప్రపంచం మొత్తం ఎదవలు అక్కడక్కడ పడి ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పారంటే ఆ ఎదవలందరికీ డార్క్ వెబ్ అనేది ఒక చీకటి కుటీరము, ఆ డార్క్ వెబ్లో ఏం చేసినా ఎవ్వడికి తెలియదు అని చెప్పి అమెరికానే క్రియేట్ చేసి ఒక గొడుగు, ఒక అంబ్రెల్లా లాగా క్రియేట్ చేసింది. సో ప్రపంచంలో ఉన్న ఎదవలందరూ ఏం చేశారంటే దానికి కింద దూరారు. ఓకే, విడివిడిగా లేకుండా. ఓకే, విడివిడిగా అయితే కనుక ఒక్కొక్కరిని వాళ్ళు వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కష్టం కదా. వాడే ఒక అంబ్రెల్లా ఒక గుడిసెలాగా వేసి దీనిలో అయితే ఎవ్వరం కనిపించాం అని చెప్తే అందరూ వచ్చి దూరారు దాంట్లో అంతే. సో అమెరికన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎవ్రీథింగ్ వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్లకు తగ్గట్టుగా, వాళ్ళకి ఏమన్నా థ్రెట్స్ తగ్గట్టుగానే వాళ్ళు అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, వేరే దేశాల గురించి పట్టించుకోరు. సో అట్లానే వాట్సాప్ కూడా ఏంటంటే ఎవ్వరూ వినరు, ఎవ్వరూ చేయరు కదా, వింటారు, వినకుండా ఉండరు. ఈ రోజున చెప్తున్నాను కదా, నెక్స్ట్ ఇంకో 5 yearsలో క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే మొబైల్ ఫోన్స్ కూడా ఎవ్రీథింగ్ రికార్డింగ్ దే ఆర్. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. ఒక క్యాలిక్యులేటర్, మీరు డిజిటల్ క్యాలిక్యులేటర్ చూసుంటారు కంప్యూటర్లో, దాన్ని క్రియేట్ చేయడానికి దాదాపుగా 8 నుంచి ఒక 10 లైన్ల ఆఫ్ కోడ్ రాయాల్సి ఉంటుంది. ఒక పబ్జీ లాంటి గేమ్ ఉంది, అది చేయడానికి ఒక 5 కోట్ల లైన్ 10 కోట్ల కోడో రాయాలి లైన్స్. అదే ఒక ఏఐ, మనలాంటి మనిషిలాగా మాట్లాడే ఒక ఏఐ కోడ్ రాయాలంటే కొన్ని thousands of years పడుతుంది. బట్ ఎలా అంత ఫాస్ట్గా వచ్చింది? బికాజ్ మనం మాట్లాడుకునే అన్ని ఈ మైక్స్ ద్వారా వెంటనే ఉన్నాయి. ఎవ్రీ కాన్వర్జేషన్ ఈ ఫోన్ అనేది వింటూనే ఉంది. ఆ కాన్వర్జేషన్ని దానికి తగ్గట్టుగానే ఏఐ అనేది డెవలప్ అవుతుంది. సో అన్ని మైక్స్ సెల్ఫ్గా డెవలప్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. మీరు చూడండి, ఏదైనా ఫోన్ తీసుకోండి, మీరు ఫోన్ తీసుకొని కాసేపు ఏదైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడండి, ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడండి, తర్వాత యాడ్స్ అన్ని కూడా ఆ ప్రోడక్ట్ డిస్ప్లే అవుతాయి. ఫోన్స్ ఆర్ మైక్స్ ఆర్ లిజనింగ్. చెప్పండి, ఇప్పుడు ప్రైవసీ ఉందా? నేను అందరికీ చెప్పేది ఒకటే అండి, వీళ్ళు ఇలా చేస్తున్నారు. గవర్నమెంట్స్ కూడా ఇప్పటివరకు ఎటువంటి రిఫార్మ్స్ తీసుకోలేదు, ఏ గవర్నమెంట్ కూడా. ఎవ్వరూ దీని గురించి ఆలోచించుకునే పరిస్థితుల్లో లేరు. కాబట్టి అందరికీ నేను చెప్పేది ఏంటంటే బర్నర్ ఫోన్ ఒకటి యూజ్ చేయండి. ఇప్పుడు నేనున్నాను, ఈ 2 ఫోన్స్ యూజ్ చేస్తాను. ఇది బర్నర్ ఫోన్, దీనిలో సిమ్ అనేది వేయను, నా డేటా అనేది దీనిలో ఉంటుంది. నేను ఫోన్పే, గూగుల్ పే ఒకవేళ సిమ్ వేసినా కూడా ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకుంటాను. బ్యాంకింగ్కి సంబంధించిన ఫోన్పే, గూగుల్ పే అంతా దీనిలో పెట్టుకోవాలి. అడ్వాన్స్ చేస్తే అంతా ఏమైనా ఇన్స్టాల్ చేసుకుంటే దీనిలో వేసుకోండి. ఇలా ట్రాన్సాక్షన్ చేయాలన్నప్పుడు ఏరోప్లేన్ మోడ్ తీసి చేసుకుంటాం. బేసిక్గా నేను అది కూడా యూజ్ చేయట్లా, నేను అసలు బ్యాంకింగ్ అనేది యూజ్ చేయట్లా. బర్నర్ ఫోన్ ఊరికే గూగుల్ మెయిల్ కానివ్వండి, ఏవైనా సరే ఓన్లీ వైఫై కనెక్ట్ చేసుకుంటాను హాట్స్పాట్తో. దీనికి నాకు అవసరం లేనప్పుడు హాట్స్పాట్ కనెక్షన్ తీసేస్తాను. సో ఈ ప్రపంచానికి దీనికి అసలు లింకే ఉండదు ఈ బర్నర్ ఫోన్తో. నా పర్సనల్ ఫొటోస్ పెట్టుకుంటాను, ఎవడో యాక్సెస్ చేయలేడు. ఇప్పుడు నేను ఒక సెల్ఫీ తీసుకుంటాను, అప్లోడ్ అవ్వదు, దీనిలోనే ఉండిపోద్ది. ఒక సేఫ్ లాగా పెట్టుకుంటాను. సో బర్నర్ ఫోన్స్ అనేవి 100% యూజ్ చేయాల్సిన టైం ఉంది. అలానే బ్యాంకింగ్ కూడా, ప్రివిలేజ్ బ్యాంకింగ్, ఎవరన్నా మన ఇంటికి బ్యాంక్ వాడు వస్తాడు, అంటే ఇప్పుడు చూడండి, ప్రివిలేజ్ బ్యాంకింగ్ మీకు తెలుసు కదా, ఇంటికి వస్తాడు బ్యాంక్ వాళ్ళు, మనం వెళ్ళే పని లేకుండా. అవన్నీ కూడా నెక్స్ట్ 5 years వరకు ఆపేయడమే మంచిది. వాడు బ్యాంక్ కార్డు వస్తున్నాడా లేదంటే స్కామర్ ఉన్న మనిషిని హైర్ చేసి పంపుతున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. సో అందుకని ఎవ్రీథింగ్, పెద్ద ట్రాన్సాక్షన్స్ ఏమన్నా బ్యాంక్కి వెళ్ళి చేయండి, మొబైల్తో చేయటం అనేది చాలా తప్పు నన్ను అడిగితే కనుక. నెక్స్ట్ 5 years వరకు ఈ రిఫార్మ్స్, ఈ ఐటీలా అనేది ఇంకా మంచిగా డెవలప్ ఆ రిఫార్మ్స్ అయితే తప్ప ఇప్పటితో ఈ టెక్నాలజీని ఒక లిమిటెడ్ స్టేజ్లోనే ఉంచుకొని ఏమన్నా మనకు సంబంధించిన బ్యాంక్ వెళ్ళడం మంచిదని చెప్తున్నాను నేను. రైట్. ఫైనల్గా మన టాపిక్ వస్తే, ఈ క్రిప్టో ఏదైతే ఉందో, క్రిప్టో కరెన్సీ ఏదైతే జరుగుతూ ఉందో, ఇది ఎవరు వెళ్ళకుండా ఉంటే బెటరు,
ఎవరు దీన్ని హ్యాండిల్ చేయగలుగుతారు? అంటే ఎలాంటి చదువుకున్న వాళ్ళ ఎవరైనా చేయొచ్చా, లేకపోతే దీని గురించి జాగ్రత్తలు ఏమని చెప్తారు క్రిప్టో కరెన్సీ గురించి? ఏ కైండ్ ఆఫ్ పీపుల్ దీన్ని యూజ్ చేయొచ్చు, క్రిప్టో కరెన్సీ జోలికి వెళ్ళొచ్చు? పోలీసులు మాక్సిమం వెళ్ళకండి క్రిప్టో కరెన్సీ జోలికి అంటా ఉన్నారు. సో ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సార్, క్రిప్టో ఈజ్ అన్ ఆన్లైన్ కరెన్సీ. దట్ ఈజ్ ఇది ఏంటంటే మనకి ఇప్పుడున్న ఈ కరెన్సీకి దానికి అగ్నెస్ట్గా ఆన్లైన్లో ఏదైనా పర్చేజ్ చేసుకోవడానికి వరల్డ్ వైడ్గా అదొక యూనివర్సల్ కరెన్సీ అని. ఓకే, దాంతో మనకు రూపాయి పని లేదు. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే క్రిప్టో ట్రేడింగ్ అనేది అసలు అది మీరు చెప్పాలంటే కూడా, ఎందుకంటే మ్యాక్సిమం ఫేక్ వెబ్సైట్స్ వచ్చాయి, అథెంటిసిటీ లేని వెబ్సైట్స్, జెన్యున్గా అన్ని ఫేక్ వెబ్సైట్స్ వచ్చేసరికి ఏంటంటే జెన్యూనిటీ పోయింది వాటిలో. అసలు ఆ ట్రేడింగ్ అనేది చేయకపోతేనే మంచిది నన్ను అడిగితే. ఈవెన్ చేసినా కూడా నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు వజీరెక్స్ మొన్న హ్యాక్ అయింది, మీరు చూసారు. వజీరెక్స్ కంటే ముందే, ఆ హ్యాక్కి ముందే నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చెప్పడం ఏం జరిగిందంటే, ఏదైనా డేటా లీక్ అయినా ఏ ప్రాబ్లం అయినా సరే ఇన్సైడర్ జాబ్ ఒకటి ఉంటుంది అని చెప్పారు. సో వజీరెక్స్ విషయంలో అదే జరిగింది. ఇన్సైడర్ జాబ్తోనే అది హ్యాక్కి గురైంది, డిపాజిటర్స్ డబ్బులు పోయాయి. ఫస్ట్ థింగ్, మీరు పెడితే సేఫ్ కాదు. ఎందుకనంటే నేను మళ్ళీ అక్కడికే వస్తున్నాను. ఇది చాలా పెక్యులర్ టాపిక్. ఇది చెప్పేటప్పుడు ఏంటంటే, అసలు మనం చేసే ఈ యొక్క ఆన్లైన్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో మన అన్కంట్రోలబుల్, మనం కంట్రోల్ చేసే స్టేజ్లో లేనప్పుడు దానిలో నేను వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెడతాను, గాలి వచ్చే చోట మనం దీపం పెడతాము అంటే ఆగుద్దండి, ఆరిపోద్ది, ఎట్లయినా ఆరుద్ది. అట్లానే సో ట్రేడ్ అనేది అసలు చేయకపోవడమే మంచిది. ఎక్కడో ఒకక్కడ సరే బిట్ కాయిన్స్ కొనుక్కొని పెట్టుకుంటాను, ఇంకోటి పెట్టుకుంటాను, అవన్నీ అన్స్టేబుల్ కరెన్సీస్. ఇప్పుడు వరకు స్టేబుల్గా ఉండే కాదు అవన్నీ కూడా. ఏదో ఒక రోజున ఒకటేసారి డ్రాప్ అవుతాయి కొన్న రోజున. ఓకే, సో వాటికి దూరంగా ఉండటమే మంచిది నన్ను అడిగితే. రైట్. ఫైనల్గా ఒక క్వశ్చన్, ఈ సైబర్ అటాక్స్ నుంచి మనం సేఫ్గా ఉండాలి అంటే ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తూ ఉంటారు పబ్లిక్కి? గైడ్లైన్స్ ఏం లేదండి, మనం ఒకటి గ్రీడీ ఉండటం అనేది వదిలేయాలి. రాత్రి కోటేశ్వర్లు అయిపోదాం అని కనుక ఏవైనా ఇన్వెస్ట్మెంట్లో దూరినా, పాంజీ స్కామ్స్లో దూరినా, లేదంటే ఇలాంటి క్రిప్టో ట్రేడింగ్లో కానీ, లేదంటే టాస్క్ స్కామ్లు ఉన్నాయి, ఏదో టాస్క్ ఇస్తారు, లైక్ కొడితే చాలు, కమెంట్ కొడితే చాలు. ఇంకా ఎక్కువ గవర్నమెంట్ టీచర్స్, చదువుకున్న వాళ్ళు పోతున్నారండి వాటిలోకి. చదువుకున్న వాళ్ళు ఫుల్గా పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా మోసపోతున్నారు. సో దయచేసి వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. అర్ధరాత్రి ఒక్కరోజు ఒక రాత్రిలోనే కోటీశ్వర్లు అవుదాము అనే ఒక బిజినెస్ అనేది ఏది ఉండదు. కష్టపడితేనే వస్తాయి. వాటికి దూరంగా ఉండడమే మంచిది. ఏదైనా సరే ఎనీ లింక్స్ కానీ ఇవి కానీ ప్రెస్ చేయకపోవడం మంచిది. బర్నర్ ఫోన్స్ యూజ్ చేయండి 100%. ఏదైనా ఒక ఎక్స్ట్రా ఫోన్ పెట్టుకోండి, మీ పర్సనల్ థింగ్స్ దానిలో ఉంచుకోండి. అవసరమైనప్పుడే దానికి హాట్స్పాట్ ఇచ్చి మీరు ఆపరేట్ చేసుకోవడం మంచిది. ఈవెన్ మీరు బ్యాంక్స్ కూడా చూడండి. రీసెంట్గా ఎందుకు ఇది చెప్తున్నానంటే, మన చేతిలో ఏమీ లేదని ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఎవరి చేతిలో ఏమీ లేదు ఇక్కడ మనల్ని కాపాడాల్సిన వాళ్ళు ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి. మీరు రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బనానా వెండర్ మియాపూర్ ఏరియాలో ఒక బనానాస్ అమ్ముకుంటాడు అనమాట. వాడికి ఒక బ్యాంక్ కార్డు ఇచ్చింది, స్మార్ట్ కార్డ్ ఏదో ఇచ్చింది. ఒక ఫ్రిడ్జ్, ఒక ఏసీ కొనుక్కున్నాడు, ఆ ఈఎంఐలు కట్టేశాడు, 70,000 రూపీస్ కట్టేశాడు. కట్టిన తర్వాత 1 డే మళ్ళీ ఏదో కొనుక్కోవాలనుకొని దాన్ని చూస్తే కార్డు బ్లాక్ అయి ఉంది. ఆ యొక్క పర్టికులర్ బ్యాంక్కి వెళ్ళాడు, బ్యాంక్ పేరు నేను చెప్పలేను, ఆ బ్యాంక్కి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు ఏమన్నారంటే, ఏమి లేదండి, అది జస్ట్ బ్లాక్లోకి వెళ్ళింది, మీరు ఈ కస్టమర్ కేర్కి కాల్ చేయండి, కాల్ చేయగానే వాళ్ళు మీకు చెప్తారు ఏం చేయాలో అని చెప్పింది. బ్యాంక్ వెళ్తేనే వాళ్ళ బ్యాంక్ వెళ్ళి కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చారు. కస్టమర్ కేర్ నెంబర్ రాసి ఇచ్చారు వాడికి. అదే నెంబర్కి డైల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, మేము లైన్లో ఉండగానే మీకు ఇంకో కాల్ వస్తుంది, అది అటెండ్ చేయండి, ఓటీపీ టైప్ చేయండి అని అన్నారు. కాల్ వచ్చింది, ఓటీపీ టైప్ చేశాడు, 70,000 రూపీస్ పోయినాయి. బ్యాంక్ దగ్గరికి వెళ్తే మా కాల్ కదది అని అంటున్నారు. మా కాల్ కదని ఎట్లా అంటారండి, నా తెలియక అడుగుతా. అసలు వాళ్ళకి బుద్ధి ఉండాలి కదా. వాళ్ళు కాల్ చేసిన టైంకి స్కామర్కి ఎలా తెలుసు? నేను అంటుందా, ఈ కాల్ మాది లైన్లో ఉండగానే ఇంకో కాల్ వచ్చింది అన్నారు, స్కామరే చేశాడు, వీళ్ళు ఓటీపీ నొక్కారు. స్కామర్కి ఎలా తెలుసు కరెక్ట్గా ఈ టైంకి కాల్ చేయాలని చెప్పి? ఆ మిల్లీ సెకండ్స్. బ్యాంక్ వాళ్ళు బ్యాంక్స్ కూడా చాలా మట్టికి ఇన్సైడర్ జాబ్స్ ఉన్నాయి. 100% డిపార్ట్మెంట్స్ ఇప్పుడు వర్క్ చేస్తున్న కేసులనే పట్టుకుని కూర్చుంటే కొన్ని లక్షల కేసులు జనరేట్ అవుతాయి ఇంకా నెక్స్ట్ 5 yearsలో. వీటిని పక్కన పెట్టి అసలు ఫస్ట్ ఈ డేటా లీక్స్ మీద, డేటా ఎక్కడి నుంచి చౌర్యం జరుగుతుంది, పర్సనల్ ప్రైవసీకి సంబంధించిన మన డేటా ఎవరెవరు ఎక్కడెక్కడ అమ్ముతున్నారు, ఏ కంపెనీస్ ఉన్నాయి, ఈ ఎక్కడికి రీచ్ అవుతున్నాయి చివరాగరికి, వీటిని ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు స్కామర్లు కానీ హ్యాకర్లు కానీ, వీటిని ఫస్ట్ అక్కడ అడ్డుకట్టేస్తేనే ఈ కేసులు తగ్గుతాయి.
లేదనంటే కనుక మన నంబర్లు కానీ మన పర్సనల్ డేటా కానీ మనం ఏం తింటున్నాం ఏం ఎక్కడ పడుకుంటున్నాం అన్నీ కూడా వెళ్ళినప్పుడు వాడు మిమ్మల్ని స్కామ్ చేయటం ఈజీ, అంతే కదా. బ్యాంక్స్ మొత్తం వెళ్తూ కుమ్మకైనప్పుడు ఇక మనం సామాన్య మనం ఏం చేయలేము. మీరు కనపడింది కదా మీరు రీసెంట్గా చూడండి, బ్యాంకులో డిపాజిట్లు డబ్బులు తీసుకున్నవాడు బారిపోతాడు, బిఎండబ్ల్యూని ఇల్లు కొనుక్కుంటాడు. ఇది ప్రపంచంలో ఎట్లాంటి దరిద్రాన్ని ఎక్కడ చూసారో చెప్పండి. జనం కూడా ఎట్లా తయారయ్యారంటే ఈవెన్ బ్యాంక్స్ కూడా ఎట్లా తయారైనాయి. అసలు మనకి ఇంకేం నమ్మకం ఉంటుంది, రేపు పొద్దున ఇంకోటి తీసుకుని వెళ్ళిపోతాడు, మొత్తం మేజర్ వాల్టే పట్టుకొని వెళ్ళిపోతాడు, అంతే కదా. సో ప్రతి ఒక్కళ్ళు ఇంతే తయారయ్యారు. ప్రతి డిపార్ట్మెంట్ ఇన్ ద సెన్స్ ప్రతి ఒక్క సెక్టర్లో ఈ రకమైన ఇష్యూసే జరుగుతూ ఉన్నాయి. సో మనం ఎంతవరకు సేఫ్ అని మీరే చెప్పండి, ఎట్లా కాపాడుకుంటారు మీ నుంచి మిమ్మల్ని. సో 100% ఐటీ యాక్ట్ అనేది చాలా సీరియస్గా తీసుకొని దానిలో రిఫార్మ్స్ అనేవి ఇన్స్టెంట్గా చేయకపోతే కనుక ఈ కేసులు పెరుగుతూనే ఉంటాయి, రోజు వాళ్ళకి తలనొప్పిగానే తయారవుతుంటాయి. వీటిని ఎప్పటికీ సాల్వ్ చేయలేరు. ఇక కొన్ని కోట్ల కేసులు అవుతాయి నెక్స్ట్ 5 yearsలో. ఏం చేయగలుగుతారు, చేతులు ఎత్తేస్తారు. డబ్బు ఎవరిది పోయిద్ది, కామన్ పీపుల్ది పోయిద్ది. ఎట్లా అంతే కదా. మీ క్రెడిట్ స్కోర్ పోతుందండి, మీ క్రెడిట్ స్కోర్ పోయింది. స్కామర్కి మీ దగ్గర 8 కోట్లు కొట్టేయాలని ఎలా తెలుస్తుంది? డైరెక్ట్గా సిబిల్ ఏదైతే ఉందో సిబిల్ యాక్సిస్ ఉంది స్కామర్లకి. అందుకనే మొన్న మోడీ గారు అది ఇమీడియట్గా మొన్న ఏదైతే యాక్సిస్ ఉందో, ఇంతకుముందు అందరికీ యాక్సిస్ ఉండేది మీ సిబిల్ స్కోర్ తెలుసుకోవడానికి. ఇప్పుడు స్కామర్ చూడండి మీ సిబిల్ స్కోర్ని, మీ నేమ్ డేటాబేస్లు తీసుకొని సిబిల్ స్కోర్ మీ సిబిల్ ఎట్లా ఉందంటే కానీ మిమ్మల్ని మోసం చేయడం ఎంత ఈజీ అని చెప్పాడు. ఇది తెలీదా? ఈజీ. అందుకనే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, మీ పర్సనల్ మెయిల్ ఐడికి మీరు ఓటీపీ వస్తే ఆ ఓటీపీ యాక్సెస్ ఇస్తేనో లేదంటే ఇంకోటి చేసుకుంటేనే సిబిల్ యాక్సెస్ ఉంటుంది. వేరే ప్రైవేట్ సెక్టార్స్కి తీసేశారు. మరి ఇప్పుడు దరిద్రం ఏంటి, అందరి గురించి ఎక్స్పోజ్ అయిపోయింది. ఆధార్ డేటా లీక్ అయిపోయింది, పాన్ డేటా లీక్ అయిపోయింది, చివరికి ఈ డేటాలు లీక్ అయిపోయి ఇంకేం చేయడానికండి, అంతే కదా. మనకి సిబిల్ స్కోర్లు పోయినాయి. ఏదైనా స్టార్టప్ చేసుకుందాం అంటే సౌత్ ఇండియాలో ఎవరైనా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ స్టార్టప్ చేసుకుందాం అని పోతే వాడి సిబిల్ ఉంటుంది. ఏదో ఒక ఇష్యూతో ఒక ఇష్యూ చాలు కదా, సిబిల్నే ఇది తీసుకుంటా ఉన్నారు. అదొక గవర్నమెంట్ ఎంటిటీ కాదు. మీరు అన్నట్టు సిబిల్ అంటే గుర్తొచ్చింది, రీసెంట్గా ఒక పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది, సిబిల్ స్కోర్ లేదని పెళ్లి క్యాన్సిల్ అయింది. సిబిల్ స్కోర్ ఏంటండి, సిబిల్ స్కోర్ దేనికి? సిబిల్ స్కోర్ సిబిల్ గవర్నమెంట్ ఎంటిటీ కాదు అసలు. వాడు మన క్రెడిట్ స్కోర్ని ఎట్లా ఉంచుతున్నాడు చెప్పండి. ఎప్పుడో కాలం నాడు ఒక 5,000 రూపాయలు 1,000 రూపాయలు ఇవ్వలేని వాళ్ళు ఉంటారు, ఆ రోజు కట్టలేకపోయారు. ఈ రోజు కడితే ఆ డబ్బుని సిబిల్ స్కోర్లో క్లియర్ చేయాలి లేదా? క్లియర్ చేయాలి. హిస్టరీ మొత్తం క్లియర్ చేయకుండా ఆ రోజున ఎప్పుడో 10 సంవత్సరాల కింద 5,000 కట్టాలి, మొన్న కట్టాడు, కానీ 5,000 డిఫాల్టర్ కింద చూపిస్తున్నాడు వాడు. బ్యాంకుల్లోనే ఇవ్వట్లేదు, జస్ట్ 1,000-2,000 గురించి కూడా పెద్ద పెద్ద కార్పొరేట్లుగా 1,000 కోట్లు ఇచ్చి పంపించాయి. ఇంతే. ఎక్కడ ఎలా బతుకుతారండి కామన్ పీపుల్ కూడా? ఇవన్నీ చూసిన తర్వాత ఏం చేస్తారు? బ్యాంకు కనవేయాలి అనుకుంటారు. చివరికి ఏ దారి లేనప్పుడు కామన్ పీపుల్కి ఈ రకంగా ముట్టడి చేస్తే ఏం చేస్తారు? బ్యాంకులకే కనవేస్తారు. సో 100% ఐటీ లా అనేది రిఫార్మ్ చేయాలి. ఇంకా వర్స్గా వెళ్ళే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఫ్యూచర్లో. చాలా జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి ఇప్పటి నుంచి అయినా. ఈ కేసులు ఇంకా పెరుగుతాయి కూడా. మీరు కూడా ఇలాంటి సైబర్ అటాక్స్ గురించి, నేరాల గురించి కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడే వీళ్ళ మాటలోనే విన్నాం, అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అటాక్స్ అవుతూనే ఉంటాయి. సో మనమే కాస్త జాగ్రత్తగా ఉండి ప్రతి కాల్ని కూడా అటెంప్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాం. స్టే ట్యూన్ టు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.